నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ కు 4వ ప్రధాని కూడా మోదీయే అవుతారన్న సీఎం చంద్రబాబు. వచ్చే దశాబ్ద కాలంలో ఏపీతో పాటు దేశంలో అనేక అద్భుతాలు కలుగుతాయని జోస్యం. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. హాజరైన పలువురు ప్రముఖులు. డయేరియాతో ఎటువంటి మరణాలు సంభవించలేదు స్పష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజలు వదంతులు నమ్మవద్దని సూచన. నియంత్రణలో డయేరియా కేసులు ఉన్నాయని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తగా ఉండాలని సూచన. భారతదేశానికి 4వసారి ప్రధానిగా నరేంద్ర మోదీనే ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. వచ్చే దశాబ్దంలో ఏపీతో పాటు దేశంలో అద్భుతాలు జరుగుతాయని ఆయన అన్నారు. ఒక సీఎంగా భావి తరాల కోసం ఆలోచన చేస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఓ ప్రైవేట్ కాన్క్లేవ్ లో మాట్లాడుతూ వచ్చే దశాబ్దంలో రాష్ట్ర రూపురేఖలు ఎలా ఉండబోతుందో స్పష్టంగా చెప్పారు. భారత ప్రధానిగా మోదీ 4వసారి కూడా రావచ్చని, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములుగా చేసుకుని ఈ తరహా కాన్క్లేవ్ నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. విజన్ రూపకల్పన మాత్రమే కాకుండా దాన్ని సాధ్యం చేసే దిశగా పనిచేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ 2047, రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్లు సిద్ధం చేయబడినట్టు తెలిపారు. ఈరోజు రమేష్ గారు ఒక క్వశ్చన్ అడిగాడు. 2047 విజన్ డాక్యుమెంట్. ఒక మాటలో చెప్పాలంటే విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన దాంట్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి నేనే ఉన్నాను. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరంలో ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తయారు చేశాను. అది చూసిన తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చి దేశానికి తయారు చేయడం కోసం ఏదైతే మీరు ఏ విధంగా చేసి అడిగినప్పుడు నేను ఆ డీటెయిల్స్ అని వారికి ఇచ్చాను. అలాంటిది ఆ రోజు విజన్ 2020 మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్కి ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏదైతే చెప్పామో అవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ఒక విజన్ చెప్పడమే కాదు, ఆ విజన్ని సాధ్యం చేసే విధంగా మనం ప్రయత్నాలు కానీ దానికి కావలసినటువంటి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాం. 2047 ఒక చరిత్ర ఉంది. ఎగ్జాక్ట్గా మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల్లో మనం ఎక్కడుంటామో ఆ ప్రయత్నం చేయడం కోసమే ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. కొన్ని రాష్ట్రాలు కూడా తయారు చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడే రమేష్ గారు అన్నట్టు 2047 ఎగ్జాక్ట్గా 22 ఏళ్లే ఉంది. ఇదేదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల గురించి మాట్లాడడం లేదు. అందులో కూడా మళ్ళా వారు ఒక మాట అన్నారు, మీరు 22 ఏళ్ళు వదిలిపెట్టండి, 10 సంవత్సరాల్లో ఎక్కడుంటామని చెప్పమని చెప్పి వారు అడిగే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రపతి భవన్ లో భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established and that I will faithfully discharge the duty upon which I am about to enter. రాజరాజేశ్వరిపేట డయేరియా కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నారని, ఇంటింటికి వెళ్లి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశామని చెప్పారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. మంత్రి నారాయణ, ఎంపీ
కేసినేని చిన్నితో కలిసి ఆయన ఆర్ఆర్పేట కేర్ అండ్ షేర్ స్కూల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రులకు చేపట్టిన చర్యలను వివరించారు. మంచినీటి పైప్ లైన్, అండర్ గ్రౌండ్ నీటి నమూనాలను పరీక్షకు పంపించామని, మొదటి రిపోర్టు నెగిటివ్గా వచ్చినప్పటికీ మంచినీటి సరఫరాను నిలిపివేసి బయట నుంచి మినరల్ వాటర్ క్యాన్లతో సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, ఇంటింటికి వెళ్లి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశామని చెప్పారు. డయేరియాతో ఎలాంటి మృతి జరగలేదని, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. రెండో విడత నీటి నమూనాలను కూడా పరీక్షకు పంపినట్లు మంత్రి వెల్లడించారు. మీడియా మిత్రులకి నమస్కారం. మిత్రులారా, ఆర్ఆర్పేట ప్రాంతంలో గత 4 రోజులుగా డయేరియల్ కేసెస్ రావడం, వాటిని మొదట్లోనే గుర్తించి జిల్లా కలెక్టర్ని, అదేవిధంగా సంబంధిత వైద్య శాఖ అధికారులను, డిఎంహెచ్ఓని అప్రమత్తం చేయడం, ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే గతంలో మొదట్లో 20 నుంచి 30 డయేరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. అయితే ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు, వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత 4 రోజులుగా, రాదు కూడా. ఈ ప్రాంతంలో డయేరియా ప్రబలి కొంతమంది ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం, క్యాంపు స్టార్ట్ చేయటం. నారాయణ గారు, అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి, నారాయణ గారు వచ్చిన కాడ నుంచి, సమీక్ష నుంచి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. వచ్చిన ప్రజలను అడిగాం, అంటే మాకు ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయడం వల్ల రావడం జరిగిందని. దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో, తర్వాత అధికారులతో, మంత్రులతో కూర్చొని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండవమ్మ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఆర్ఆర్పేట ఎన్టీఆర్ నగర్ నందు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ సిన్ని గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ రోజున కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్లందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద విచారణ కూడా చేయమని చెప్పారు. ఈ పైప్ లైన్ కూడా ఇబ్బంది ఉంటే దానిపైన కూడా చేయమన్నారు. మేము గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే ఇక్కడ హెల్త్ సెంటర్ అనేది మరి చిన్నగా ఉంది, దానికి సిబ్బంది కొరత ఉంది, దానిపైన పడకలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో పైన ఫస్ట్ ఫ్లోర్ వేసి దానిపైన మరి ఒక 20-25 బెడ్లు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పేదవారండి, ఆ పేదవారికి వైద్యం అందుతుందని చెప్పేసి కూడా నేను మంత్రివర్యులకి, మా ఎంపీ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్నటికంటే ఈరోజు పూర్తిగా బెటర్, అదుపులోకి వచ్చింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా
అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి బాధిత కుటుంబాలకి బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. దీనిపైన కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపైన మొత్తం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా అధికారులు పర్యవేక్షణ చేయమన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా మరి ఆర్ఓ ప్లాంట్ సొంతంగా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా నాకు చెప్పడం జరిగింది. గతంలో జగన్ శంకుస్థాపన చేసిన వైద్య కళాశాలలన్నీ పునాదుల దశలోనే ఉన్నాయని, మొండిగోడ్ల మధ్య వైద్య విద్యార్థులు చదువుకుంటారా అని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. పునాదుల దశలోనే వైద్య కళాశాలలు ఉంటే అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. నోటికొచ్చినట్లు జగన్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలల నిర్మాణానికి 5,800 కోట్లు అవసరం. కానీ 5 ఏళ్లలో జగన్ ఖర్చు చేసింది కేవలం 1,450 కోట్లే. పీపీపీ విధానం అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదని విమర్శలు గుప్పించారు. ఈ విధానంలో వైద్య కళాశాలలు నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తారని, నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చేపడుతుందని చెప్పారు. కళాశాలలు తొందరగా నిర్మించాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు. జగన్ చేసిన పాపం వల్ల వైద్య విద్య అడ్మిషన్లు తీసుకురాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో టెండర్లు వేసేందుకు ముందుకొస్తే జగన్ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ 15 నెలల ఎన్డీఏ కూటమి పరిపాలనలో మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడం ఒక ఎత్తు అయితే, ఒక పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క నుంచి సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు నుంచి సమాజానికి దిక్సూచి, సమాజానికి జీవనాడి అయినటువంటి విద్య వైద్య విషయంలోని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహాయ సహకారములతో ఈరోజు ఎన్డీఏ కూటమి సహాయ సహకారంతో ఈ గవర్నమెంట్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. లాస్ట్ 5 సంవత్సరాల తాలూకా విధ్వంసాన్ని ఒక పక్క నుంచి మనం అన్ని కూడా సెటరేట్ చేస్తూనే, ఒక పక్క నుంచి రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాలి, ఒక ప్రణాళికతో, పక్కా ప్రణాళికతో 2047కి రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా మళ్ళీ నమ్మే వ్యక్తి, ముఖ్యంగా విద్యా వైద్య విషయంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని బలంగా నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ సమయంలో ఈరోజు దానికి ప్రత్యేకమైన స్థానం కల్పించడమే కాకుండా సుమారుగా మొన్న క్యాబినెట్లో కూడా 1,25,00,000 కుటుంబాలకి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించేదానికి నిర్ణయించడం ఒక పరిణామం అయితే, ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తుల కాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, వాళ్ళకి సరైన వైద్యం అందించగలం అనే ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందిరా అంటే, బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు, వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు, 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. నేను ఇన్ని మాటలు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు, ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే, కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి, ముఖ్యంగా పీపీపీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎన్డీఏ పార్టీ పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో నేను ఈరోజు కూడా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి. ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే, అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ 17 కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి
ఎస్, ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది. ఆహా అనడానికి బోర్డు ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం. ఓకే, ఇక్కడ మనం ఏమనుకోవాలి? ఈ పిల్లర్ ఏమో ల్యాబ్ అనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో రీడింగ్ రూమ్ అనుకోవాలి, లేదు అనుకుంటే ఈ పిల్లర్ ఏమో ఒక లైబ్రరీ అనుకోవాలి. అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు. ఒకసారి మీరే చూద్దరుగాను. ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? సారీ టు సే, నేను కొన్ని పదాలు తప్పట్లా. ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు, మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు, కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. అయితే పరిస్థితిపై అప్రమత్తంగా ఉండగా ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో బాధితులకు న్యూ జీజీహెచ్తో పాటు ప్రత్యేక వైద్య శిబిరాల్లో అత్యున్నత ప్రమాణాల వైద్య సేవలు అందుతున్నాయని ఆయన చెప్పారు. రాజరాజేశ్వరిపేట కేర్ అండ్ షేర్ స్కూల్లోని మెడికల్ క్యాంపు న్యూ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న రోగులను కలెక్టర్ లక్ష్మీస పరామర్శించారు. రాజరాజేశ్వరిపేటలో తాగునీటి సరఫరా వ్యవస్థ, మినరల్ వాటర్ పంపిణీ విధానం కూడా తనిఖీ చేశారు. డయేరియా నియంత్రణకు తగినంత సిబ్బంది, మందులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, సమస్యకు అసలు కారణాన్ని గుర్తించేందుకు బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. డయేరియా సాధారణంగా కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత వల్ల వస్తుందని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని, కూరగాయలను బాగా కడిగి వండుకోవాలని, వేడివేడిగా ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్త వహించాలన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తిన సందర్భంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454 ద్వారా సమాచారం పొందవచ్చని ఆయన సూచించారు. వాళ్ళు ఇవ్వకుండా వదిలేయకూడదు. ఇంటి వద్ద చెత్త, నీరు నిల్వ ఉండనివ్వకూడదు. అందుబాటులో ఉన్నాయి. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా సంప్రదించవలసిన సెల్ నంబర్ 9154970454. ప్రజాహితం జారీ. కమిషనర్, విజయవాడ నగరపాలక సంస్థ. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి 100% స్వచ్ఛమైన తాగునీరు కుళాయిల ద్వారా అందిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. కార్పొరేషన్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు, అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఏర్పడిందని చెప్పారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ తొలగించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని, త్వరలోనే టార్గెట్ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల విస్తరణతో ప్రతిరోజు వచ్చే 7,000 టన్నుల చెత్తలో 6,500 టన్నులను విద్యుత్గా మలచగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజ్ సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, డైరెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేది 2014-19లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు నేను ఈ శాఖకి మున్సిపల్ శాఖ మంత్రిని. అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే, ఆ స్వచ్ఛ భారత్కు అనుకూలంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర, జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే యొక్క నిబంధనల మేరకు రాష్ట్రంలో దానికి అనుగుణంగా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. సో స్వచ్ఛ భారత్కి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి, స్వచ్ఛ భారత్లో ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ యాక్చువల్గా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఈ స్వచ్ఛాంధ్ర తీసుకురావడం జరిగింది. ఈ జనరల్గా ఏ మున్సిపాలిటీలైనా, ఏ పంచాయతీలైనా, ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఫస్ట్ ఏంటంటే తాగటానికి స్వచ్ఛమైన నీరు, ఆ తర్వాత సాలిడ్ వేస్ట్ క్లీన్ చేయటం. ప్రతిరోజు ఇంటి నుంచి కానీ లేదా ఆఫీసుల నుంచి కానీ
షాపుల్స్ నుంచి కానీ హోటల్స్ నుంచి కానీ ఆ వచ్చే చెత్తని క్లీన్ చేయటం సాలిడ్ వేస్ట్. తర్వాత ప్రజలు కోరుకునేది లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ 2 రకాలు. ప్రతిరోజు మన యొక్క ఇళ్లలో టాయిలెట్స్ నుంచి, బాత్రూమ్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటర్, యూజ్డ్ వాటర్ అంటారు. అంటే వాటర్ని యూజ్ చేసి కొంత వాటర్ని మనం బయటికి పంపించేయటం, అది డ్రైన్స్ ద్వారా పోతుంది. వర్షాకాలం రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్, దాన్ని ఈ యొక్క రెయినీ వాటర్ అంటారు. ఈ రెండింటి ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టుగా ప్రజలు కోరుకుంటారు. అదే లిక్విడ్ వేస్ట్. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. తర్వాత ప్రజలు కోరుకునేది ఏదైతే లైట్స్, రోడ్స్ కోరుకుంటారు, లైట్స్ కోరుకుంటారు. జనరల్గా మన మున్సిపాలిటీలో దాదాపు మనం చేయాల్సిన కార్యక్రమాలు 18 ఉంటాయి. ఈ 18లో అతి ముఖ్యమైనవి ఇవే. ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్లో చాలా ఇంపార్టెంట్. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, లైట్స్. టాప్ ర్యాంకింగ్ సాధించాయి. మొన్న స్వచ్ఛ సర్వేక్షణలో 5 నగరాలు ఇవాళ రాష్ట్రంలో, విజయవాడ కానీ, గుంటూరు కానీ, తిరుపతి కానీ, రాజమండ్రి కానీ, విశాఖపట్నం. మరి గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా నారాయణ గారు ఆ అవార్డులు కూడా స్వీకరించి మన రాష్ట్ర గౌరవాన్ని జాతీయ స్థాయిలో కూడా పెంపొందించారు. ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు మంత్రి గారి సారథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ రోజున చేపట్టి ముందుకు తీసుకెళ్తా ఉంది. అటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్పొరేషన్లో ఇవాళ డైరెక్టర్లుగా నియమింపబడినటువంటి భూలక్ష్మి గారు, ఆరుద్ర భూలక్ష్మి గారు, మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకురాలు. అదేవిధంగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి బొమ్మినాయని లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీ నుండి, విశాఖపట్నం జిల్లాని జనసేన పార్టీ నుండి నాగలక్ష్మి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి చీరాల నుంచి మువ్వల వెంకటరమణ గారు, కదిరి ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా కూడా చాలా సంతోషం. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అంటే రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్పొరేషన్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ పెట్టి ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమాలని నడిపిస్తున్నటువంటి ఒక కార్పొరేషన్. జాతీయ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి ఒక కార్పొరేషన్లో మీరందరూ డైరెక్టర్లుగా నియమింపబడటం అనేది నిజంగా కూడా మీకు దక్కినటువంటి ఒక అరుదైన గౌరవం. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో మనందరం కూడా గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అరాచకాలను భరించలేకనే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సూపర్ 6 పథకాలపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ఆటూనగర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు కృషి చేసే నాయకుడు చంద్రబాబు అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల నమ్మకం పొందిన నాయకత్వం అంటే సమస్యలు వచ్చినప్పుడు ముందుండి పరిష్కరించడమేనని రవీంద్ర గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల నేపాల్లో జరిగిన దాడుల ఘటనను ప్రస్తావించారు. ఆ ఘటనలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వారిని సురక్షితంగా తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. కష్టకాలంలో ప్రజల కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ వరదల సమయంలో సహాయ చర్యలు చేపట్టడమే కాకుండా విశాఖపట్నంలో హుదూద్ తుఫాను విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. ఆపద సమయంలో ప్రజల పక్కన నిలబడి వారి భద్రతకు కృషి చేయడం టీడీపీ ప్రభుత్వానికి సాధ్యమని కొల్లు రవీంద్ర హైలైట్ చేశారు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికవడం, ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే నేపాల్లో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి దాడులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి తెలుగువారి కోసం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి.
అక్కడ ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే భయపడిపోతూ ఇల్లు తగలబెట్టేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా మరి అక్కడ సరైనటువంటి కనెక్షన్ కూడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి సరైనటువంటి పరిస్థితులు కూడా లేవు. అయినా కూడా కొంతమంది కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసుకుని దాదాపు 215 మంది తెలుగువారిని మరి మొన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఉన్న అంత పెద్ద సభకు కూడా వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకుని కంట్రోల్ రూమ్లో ఆర్టీజీఎస్లోనే కూర్చుని రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడి నుంచి వాళ్ళని కోఆర్డినేట్ చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఫ్లైట్స్ పెట్టించి వాళ్ళందరినీ కొంతమందిని బోర్డర్ దగ్గర తీసుకొచ్చి తిరిగి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేసినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవటం ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గతంలో వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకున్నారని, అలానే ఇప్పుడు నేపాల్లో చిక్కుకున్న 360 మంది ఆంధ్రులను సురక్షితంగా రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శుక్రవారం 21వ డివిజన్లో పర్యటించారు. స్థానిక సమస్యలను నివాసితుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం 3 నిరుపేద కుటుంబాలకు తన సొంత నిధుల ద్వారా 75,000 విలువ చేసే తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవటం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమని చెప్పారు. గత ఏడాది వరదల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఉండి బాధితులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు నేపాల్లో చిక్కుకున్న 360 మంది ఆంధ్రులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు. ప్రత్యేక విమానాల ద్వారా వారిని స్వస్థలాలకు చేర్చడం లోకేష్ కృషి వల్ల సాధ్యమైందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వరదల సమయంలో ప్రజలను పరామర్శించలేదని గద్దె రామ్మోహన్ విమర్శించారు. కానీ టీడీపీ ప్రభుత్వమే ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి ఉండి సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. నేపాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో చూపిన కృషికి నారా లోకేష్కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఒక ప్రభుత్వం పనితీరు లేకపోతే ప్రభుత్వ నేతల యొక్క పనితీరుకి నేపాల్లో జరిగిన గందరగోళమైన పరిస్థితులు స్వయాన ఆ దేశ ప్రధాని సతీమణి మరణించే స్థితి కలిగింది. అల్లకల్లోలం జరిగినప్పుడు యువత విజృంభించి ఏం చేస్తున్నారో తెలియని విధంగా ఇళ్లకి హోటల్స్కి నిప్పులు పెడితే నిరంతరం పర్యాటకంగా వెళ్ళే ఆంధ్రులు అనేక మంది చిక్కుకుపోయి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రివర్యులైన లోకేష్ బాబు గారిని ఆ కార్యక్రమానికి ఆయన్ని పంపించి ఢిల్లీలో అటు కేంద్రంతోనూ ఇటు నేపాల్లో ఉన్న వారితోనూ సంప్రదించి ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మన ఆంధ్రాకి తీసుకొచ్చిన సందర్భాన్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే దానికి అర్థం చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ కూడా గమనించుకోవాలా, మనకు ఆపద వచ్చినప్పుడు రక్షించడానికే ప్రభుత్వాలు తప్ప రోజువారీ కార్యక్రమాలకి ఏదేదో అబద్ధాలు చెప్తే నమ్మి వాటి గురించి డిస్కస్ చేసుకోవడం కాదు. మనకి కిందటి సంవత్సరం ఈ విజయవాడ నగరానికి ఉపద్రవం వచ్చింది. ఎప్పుడు 200 సంవత్సరాల నాడు కురిసిన వర్షపాతం నమోదైన వర్షపాతం 203 సంవత్సరాల తర్వాత మరలా నమోదైతే విజయవాడ నగరం అంతా కూడా అటు బుడమేరు ఇటు కృష్ణానది పొంగి ఇబ్బందులు కొన్న పరిస్థితిలో స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక బస్సులో 15 రోజుల పాటు ఉండి బస్సులోనే నిద్రపోయి బస్సులోనే స్నానాలు చేసి ఉండి విజయవాడ నగరాన్ని వీలైన తొందరగా వెనక్కి తీసుకురావడానికి కేవలం 5-6 రోజుల్లోనే
పూర్వస్థితికి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా కాపాడిన పోయినా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాతో పాటు యానాంలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. కోస్తా జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం మన్యంలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రతి ఒక్కరూ ఆనందంగా, ప్రశాంతంగా ఉండవచ్చని సింగపూర్కు చెందిన బౌద్ధ గురువు శ్రీ సింగా తెక్స్చన్ నామ్డ్రోల్ రింపోచే తెలిపారు. మానవ సమాజంలో బౌద్ధ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిత్యం ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయించాలని సూచించారు. విజయవాడ సిద్ధార్థ నగర్ జీఈవి రాధామాధవ అపార్ట్మెంట్ మీటింగ్ హాల్లో ఆ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సింగపూర్కు చెందిన బౌద్ధ గురువు శ్రీ సింగా తెక్స్చన్ నామ్డ్రోల్ రింపోచే ప్రవచనాలు అందించారు. 2 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కమిటీ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు ఏకాగ్రతగా గురువు బోధనలను ఆలకించారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువు మాట్లాడుతూ మానవాళి శ్రేయస్సు కోసం బుద్ధిజం ఎంతో దోహదం చేస్తుందని, సమాజంలో ఐక్యతను పెంపొందించే విధంగా బోధనలు ఉంటాయని తెలిపారు. బుద్ధుడు నడిచిన అమరావతి ప్రాంతంలో ఆంధ్రుల రాజధాని నిర్మాణం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రతి పౌరుడు నీతి, నిజాయితీతో జీవిస్తే సమాజం ఉల్లాసంగా ఉంటుందని రింపోచే వివరించారు. మానవుల పట్ల ప్రేమానురాగం చూపితే జీవితం సార్థకమవుతుందని ఆయన ఉపదేశించారు. ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా బౌద్ధ బోధనలను వివరిస్తూ వస్తున్నారని రింపోచే గుర్తు చేశారు. బుద్ధిజం మతం లేదా కులం కాదని, ప్రశాంత వాతావరణంలో జీవించే మార్గాన్ని చూపే ఆలోచన విధానమని స్పష్టం చేశారు. Vijayawada, this time for the first time, because my student who is actually local here, but he lives in Singapore, so he requested me many years ago. At that time, I didn't feel it was the best time, and then after a while, this year I decided that now it's become a good time, and so I told him, I said now is the best time to come. He requested me to come and talk to the students, and so that's exactly why I came. సింగపూర్ నుంచి ఇక్కడ ఇండియా వచ్చి ఇక్కడ కొన్ని కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా కొన్ని స్పీచెస్ ద్వారా ఎన్లైట్మెంట్ చేశారు. కొన్ని వేల స్టూడెంట్స్కి 2 రోజుల్లో వారు చక్కటి టీచింగ్ ఇచ్చారు. అలాగే మనం కోరిన మీదట నిన్న ఎస్కేసివి చిల్డ్రన్ ట్రస్ట్ సందర్శించారు. అనాథ బాలబాలికలు మన హోంలో వాళ్ళు సందర్శించారు. నా కోరిక మేరకు ఈరోజు మన జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్కి వచ్చి వారి చక్కటి టీచింగ్స్ కూడా బోధించారు. వారికి నా కృతజ్ఞతలు. అమరావతి బుద్ధుడి పేరు మీద ఉన్నందుకు వారు చాలా సంతోషంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ రావడానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞత తెలియజేస్తారు. అంటే వారు హ్యూమన్ వాల్యూస్, ఏ మతమైనా సారాంశం ఒకటే, మనం నీతితో నిజాయితీతో ఉండాలని చెప్తూ అనేక రకాలుగా అడిగిన అన్ని క్వశ్చన్స్ కూడా వారు ఆన్సర్ చేయడం జరిగింది. స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేసే ప్రతి అడుగు కూడా నీతితో నిజాయితీతో నిబద్ధత ఉండాలని చెప్పేసి ఇంకా ఎంతో గొప్పగా వారు బోధనలు చెప్పారు. బుద్ధిజం గురించి కూడా వారు బుద్ధిజం యొక్క ప్రిన్సిపల్స్ గురించి కూడా చక్కగా వివరించారు. వారికి నా కృతజ్ఞతలు. సెషన్, టాక్ and exchange of thoughts and questions by the great Rinpoche, Singa Rinpoche Garu, who is a great Buddhist teacher from Singapore. He is visiting Amravati and Vijayawada, and he was very gracious enough to accept a 1-hour session today at GEV Radhamadhav. There was a very active discussion, and Guruji Garu, different topics gurinchi, how to be more happy, why ఈ రోజుల్లో ఇంత బిజీ లైఫ్స్లో అంత హ్యాపీగా ఉండలేకపోతున్నాం.
ఏవేంటి ప్రాబ్లమ్స్, ఇంకా హ్యాపీగా ఎట్లా ఉండొచ్చు, గ్రాటిట్యూడ్, కంపాషన్ అండ్ అప్రిసియేషన్తో మన ఓన్ సెల్ఫ్స్, మన ఫ్యామిలీ అండ్ పబ్లిక్ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో అవర్ సబార్డినేట్ స్టాఫ్ కానీ అందరితో ఎట్లా అప్రిషియేట్ చేస్తూ గ్రాటిట్యూడ్తో, కంపాషన్తో మనం ఇంకా హ్యాపీ లైఫ్స్ జీవించాలి. బ్రాండెడ్ ఐటమ్స్ కాకుండా లోకల్ ప్రొడ్యూస్ని ఎంకరేజ్ చేస్తూ ఈగోస్ని తగ్గించి మోర్ అండ్ మోర్ హ్యాపీగా ఉండటానికి ఎట్లా. అండ్ లక్కీగా ఈ ఏరియా కూడా పేరు సిద్ధార్థ నగర్, ద గౌతమ్ బుద్ధ వాళ్ళ బర్త్ నేమ్. అండ్ మనం అమరావతి దగ్గరలో ఉన్నాము, విచ్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్స్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటానికి అందరం కలిసి పోరాడాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు స్వార్థాన్ని పక్కన పెట్టి కార్మికుల ప్రయోజనాల కోసం నిలబడాలని షర్మిల పిలుపునిచ్చారు. అధికార పార్టీలు బీజేపీకి లొంగిపోయి విశాఖ ఉక్కును కాపాడటంలో విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అధికార పార్టీల స్వార్థ రాజకీయాల వల్ల బీజేపీకి లొంగిపోయానని ఆమె ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడటం లేదని ఆమె విమర్శించారు. చిత్తశుద్ధితో ఈ ప్లాంట్ కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు స్వార్థాన్ని పక్కన పెట్టి కార్మికుల ప్రయోజనాల కోసం నిలబడాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ ప్లాంట్ ను కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. అందరూ బీజేపీతో కూటమే కట్టారు, ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఎందుకని? ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది. ఉన్న నాయకులకు చట్టసభలకు వెళ్ళడమే మానేస్తే ఇక చట్టసభలకు వాళ్ళకి ఎన్నికై ఏమి లాభం ఉంది? చట్టసభలకు వెళ్ళాలి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కొట్లాడాలి, మన రాష్ట్రానికి రావాల్సిన మేలును సాధించుకోవాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆ భూముల విలువ దాదాపు 20,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూముల విలువ 4 లక్షల కోట్లు లేదా 5 లక్షల కోట్లు విలువ చేస్తుంది. అందుకోసమే మోడీ గారు ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అనేది మొదలుపెట్టారు విశాఖపట్నం స్టీల్ మీద. విజయవాడ నగరంలో షాపింగ్ మాల్స్ బాగా పెరిగాయని, ఉపాధి కల్పన పెరిగిందని, కానీ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోందని షాప్ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ నగర అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు అన్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలు నిలబడి పనిచేయాల్సి వస్తోందని, దీనివల్ల వెరికోస్ వెయిన్స్ వ్యాధి వచ్చి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి 8 గంటల పని విధానం కల్పించాలని డిమాండ్ చేశారు. షాప్ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ నగర 15వ మహాసభ విజయవాడ ఎంజీ రోడ్లోని బాలోత్సవ భవన్లో జరిగింది. సభలో షాప్ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ నగర అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ షాపుల్లో రోజుకు 10 నుంచి 12 గంటలు నిలబడి పనిచేయాల్సి వస్తోందని, దీనివల్ల వెరికోస్ వెయిన్స్ వ్యాధి వచ్చి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్య పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ వస్తోందని, చికిత్స చేయించుకోవడానికి 3 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతోందన్నారు. ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అందుకని కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి 8 గంటల పని విధానం కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యాపారం లేని సమయంలో షాప్లో కూర్చునే అవకాశం కల్పించాలన్నారు. వ్యాపారాలు లేని సమయంలో షాప్ ఎంప్లాయీస్ కూర్చునేలా కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు జీవోలు ఇచ్చి అమలు చేస్తున్నాయని అన్నారు. ఇల్లు లేని కార్మికులకు ఇల్లు ఇవ్వాలని కోరారు. 2019 నుంచి కార్మిక శాఖ నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు రావటం లేదని, కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన షాప్ ఎంప్లాయీస్ యూనియన్ నగర 15వ మహాసభ మన బాలసుభావంలో జరుపుకుంటున్నాము. 2018లో 14వ మహాసభ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అనేక కార్యక్రమాలు, అనేక షాపులను చూసినటువంటి సమస్యలు చర్చించుకుంటూ ఆ సమస్యల మీద పరిష్కార దిశగా ఎంతవరకు ప్రయత్నం చేశాము. ఇటు వచ్చినటువంటి
లాభ నష్టాలు అంచనా వేసుకొని ఇంకా మేలైనటువంటి సర్వీస్ చేయడానికి షాప్ ఎంప్లాయీస్కి మెయిన్ సర్వీస్ చేయడానికి షాప్ ఎంప్లాయీస్కి నేను ఈ 7 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్యదర్శి నివేదిక ద్వారా తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాటు సరి చేసుకొని భవిష్యత్తులో మరింత ముందుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. అయితే విజయవాడ నగరంలో షాపింగ్ మాల్స్ బాగా పెరిగినాయి. మాల్స్ పెరిగిన దాని మీద వాళ్ళకి వాసన చెప్పాలంటే ఉపాధి కల్పన పెరిగింది, కాదంటే కుటుంబ వ్యవస్థ దెబ్బతినిపోతూ ఉంది. ఇవన్నీ రోజుకి 10 నుంచి 12 గంటల నుంచొని పనిచేయాల్సి వస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే వెరికోస్ వెయిన్స్ అనే నరాల వ్యాధి వచ్చి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధి ఏంటంటే జెంట్స్ కంటే కూడా లేడీస్కి ఎక్కువ మందికి వస్తూ ఉంది. 3 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేయించుకోవాలంటే. ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకనంటే ఈఎస్ఐ సౌకర్యం లేని వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం పిఎఫ్ కల్పించమని, కనీస వేతనం అమలు చేయమని చెప్పేసి మేము 8 గంటల పని విధానం అమలు చేయమని చెప్పేసి మేము షాప్ ఎంప్లాయీస్ కోరుతున్నాము. రెండోది ఏంటంటే మహిళలు ఎక్కడైతే షాపింగ్ మాల్స్లో ఉన్నారో మహిళలు కానీ పురుషులు కానీ వ్యాపారం లేనటువంటి సమయంలో కూర్చునే అవకాశం కల్పించాలని మన ప్రధాన డిమాండ్గా ఉంది. ఎందుకంటే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు రెండు కూడా వ్యాపారం లేనప్పుడు కూర్చునే అవకాశం కల్పిస్తూ జీవో చేసి అమలు చేస్తున్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి జీవో చేసి అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్. రెండోది ఇల్లు లేనటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇమ్మని చెప్తున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం ఇచ్చారు, అక్కడ దూరంగా ఊరికి దూరంగా ఇచ్చారు. కానీ నగరంలోనే 2 సెంట్లు ఇల్లు ఇచ్చి స్థలం ఇచ్చి నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం చెప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ కు 4వ ప్రధాని కూడా మోదీయే అవుతారన్న సీఎం చంద్రబాబు. వచ్చే దశాబ్ద కాలంలో ఏపీతో పాటు దేశంలో అనేక అద్భుతాలు కలుగుతాయని జోస్యం. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. హాజరైన పలువురు ప్రముఖులు. డయేరియాతో ఎటువంటి మరణాలు సంభవించలేదు స్పష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజలు వదంతులు నమ్మవద్దని సూచన. నియంత్రణలో డయేరియా కేసులు ఉన్నాయని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తగా ఉండాలని సూచన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.